హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాజిక్ కిచెన్. ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ కర్రీ తయారు చేయడం చూద్దాం. ముందుగా బాణీలో ఆయిల్ వేసి చిరుకులుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. లైట్గా వేగిన తర్వాత కాజు, వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై అయిన తర్వాత టమోటా ముక్కలు కూడా వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కొబ్బరి ముక్కలు కూడా కట్ చేసి వేసుకుని ఇవన్నిటిని మిక్సీ పెట్టుకోవాలి. ఇప్పుడు బాణీలో ఆయిల్ వేసి బిర్యానీ ఆకు, షాజీరా వేసి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని కూడా వేసుకుని సిమ్లో పెట్టుకుని మగ్గించుకుంటూ ఉండాలండి దీన్ని. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాలు, జీలకర్ర పొడి, మన కూరకు తగ్గట్టు కారం, ఉప్పు వేసుకుని పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నవి వేసుకోవాలి. ఇది సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. ఇది అడుగంటిపోతుందండి, జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు వాటర్ పోసి మనం పన్నీర్ ముక్కల్ని వాటర్లో కట్ చేసి పెట్టుకున్నవి వేసుకుని కసూరి మేతి కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి తేలింది కదా, ఇప్పుడు రెడీ అయిందండి. ఇది పాల మీద మేగడ వేసుకుంటున్నానండి నేను. ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ వేసుకోవచ్చు. మన కూర రెడీ అయిపోయింది. కొంచెం కసూరి మేతి వేసుకుని తర్వాత గిన్నెలోకి తీసేసుకుందామండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.